మనం ఈరోజు చూపిస్తున్నాం. అసలు యూట్యూబ్ ఛానల్స్ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం రాష్ట్ర స్థాయిలో యూట్యూబ్ ఛానల్స్ యొక్క గుర్తింపు కోసం ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ముఖ్యంగా మనం ఈరోజు ఈ యొక్క సమావేశం యాజమాన్యుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంబంధించి మంత్రి లోకేష్ బాబు గారు మనకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్కి మేము గుర్తింపునిస్తాము, తగిన న్యాయం చేస్తాము, యూట్యూబ్ ఛానల్స్కి మేము కూడా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి, మా ప్రభుత్వం వస్తే అండగా నిలబడతామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్కి లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్స్ యాజమాన్యాల తరపు నుంచి నేను ముఖ్యంగా మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క సమావేశానికి యూట్యూబ్ ఛానల్స్ను గుర్తించి యాజమాన్యాలకు కనీసం గుర్తింపు, అదే కాకుండా అందులో పనిచేసినటువంటి రిపోర్టర్స్కి ఇబ్బంది కలగకుండా గుర్తింపునిచ్చి ప్రెస్ సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించాలని, ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు రాకుండా యూట్యూబ్ ఛానల్స్ను, రిపోర్టర్స్ను ఇబ్బందులు ఎదుర్కోకుండా సమావేశాల్లో ఎమ్మెల్యేలు కానివ్వండి, స్థానిక నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్కు గుర్తించి మాకు కూడా ప్రెస్ మీట్లలో అవకాశం కల్పించాలని చెప్పేసి, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మాకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈ సమావేశం, యాజమాన్యాల సమావేశం సందర్భంగా మేము ప్రధాన డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో మాకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఎందుకంటే మేము ఎంతో ఖర్చుతో కూడి కేబుల్లకు కానివ్వండి, శాటిలైట్ కానీ వెళ్ళలేని పరిస్థితి, అందులో పనిచేసి మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అంతమైనా కాకపోయినా కానీ మా చేతనైనంత వరకు మా అనుభవాన్ని ఉపయోగించి, మా చేతనైనంత వరకు అంటే జర్నలిజంలో అదొక ప్యాషన్గా మలుచుకున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మీడియా ఫీల్డ్లో పనిచేసాం కాబట్టి మేము అదొక ప్యాషన్ మలుచుకొని వదులుకోలేక యూట్యూబ్ ఛానల్ను ఆసరాగా చేసుకొని యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మేము ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ను, కంటెంట్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమస్యల పరిష్కారం దిశగా మేము ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్కి యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలను గుర్తించి మాకు తగిన రాయితీలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రధానంగా అంశంగా రాయితీలలో ముఖ్యమైనది ఫ్రీలాన్సర్గా అక్రెడిటేషన్ కార్డును యాజమాన్య కనీసం ఒక్కటైనా కానీ మాకు యాజమాన్యాలకు ఫ్రీలాన్సర్ కింద ఒక అక్రెడిటేషన్ కార్డును మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో విధేయతగా మేము వేడుకుంటున్నాము. దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ యొక్క బాధలను అర్థం చేసుకోవాలని, మా యొక్క ఇబ్బందులను అర్థం చేసుకొని మాకు యాజమాన్యాలను చర్చలకు పిలిచి మాతో మా సమస్యలను విన్నవించుకునే అవకాశాన్ని, మా యొక్క గళాన్ని వినిపించడానికి ప్రభుత్వం యొక్క తోడ్పాటు, సహకారం అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరియు ఐఎంపీఎల్ సమాచార శాఖ అధికారి మంత్రి గారిని మేము ఈరోజు సభాముఖంగా ఈ యాజమాన్యాల సమావేశంలో ఖచ్చితంగా మేము ప్రధాన డిమాండ్గా కాదు, దయచేసి సుముఖంగా ప్రాధాన్యపడుతున్నాం. ఈరోజు మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో యూట్యూబ్ ఛానల్స్గా అందరూ చూస్తున్నాం, ఎంతో అనుభవిస్తున్నాం. ఎన్నో అవమానాలు, ఎన్నో కేసులు, దాడులు రిపోర్టర్ల మీద ఎక్కడ చూసినా కానీ దాడులు, ఇసుక మాఫియా దాడులు, చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అవినీతి అధికారులు కూడా వాళ్ళని ప్రశ్నించిన, వాళ్ళ యొక్క తప్పును ఎత్తి చూపినా కానీ మేము వాటికి భయపడకుండా ఆ కేసులకు ఎక్కడ కూడా కేసులకు లొంగకుండా, వాళ్ళ యొక్క బెదిరింపులకు లొంగకుండా ఈరోజు మా యొక్క విలువైన సమాచారాన్ని మా చేతుల జోబులో డబ్బులు పెట్టుకొని మేము ఈరోజు ప్రెస్ మీట్లకు వెళ్తూ ఎన్నో అవమానాలు పడుతూ కూడా మేము ఈరోజు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా న్యూస్ను టెలికాస్ట్ చేస్తున్నాం. సొంత ఇప్పుడున్నటువంటి యాజమాన్యాలు, కొన్ని యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలకు కూడా
ఎంతో కొంత వాళ్ళ ఆర్థికంగా ఎదుర్కొని కొంత స్టూడియోలు కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. స్టూడియోలు పెట్టుకొని కొంత ఖర్చు పెట్టుకొని ఛానల్స్ కంటెంట్ ఇస్తూ యాంకర్లను పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇలా సొంతంగా కూడా కొంతమంది మా యాజమాన్యాలు యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలు పనిచేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఒకటే మాట, ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఆలోచించి మాకు కూడా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్స్ అధినేతలకు మాకు రాయితీలు కల్పించాలి, ఫ్రీలాన్సర్ కింద అక్రిడేషన్ మంజూరు చేయాలి, ప్రభుత్వ అధికారులకు మండల స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి వరకు కూడా యూట్యూబ్ ఛానల్స్ గుర్తించాలని చెప్పేసి ఒక జీవోను పాస్ చేసి మా మీద ఎటువంటి దాడులు జరగకుండా యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులకు ఇబ్బందులు రాకుండా ఒక భరోసాను ఒక రక్షణను కల్పించాలని చెప్పేసి ఈ సమాముఖంగా మేము ప్రభుత్వాన్ని ప్రధాన డిమాండ్గా మేము ముందుకు రాబోతున్నాము. ఖచ్చితంగా మటుకు యూట్యూబ్ ఛానల్స్ అధినేతలను మాకు యూట్యూబ్ ఛానల్స్ను గుర్తించకపోతే ఖచ్చితంగా మేము జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు మా యొక్క బలమేందో మా ఛానల్స్ యొక్క బలాన్ని సంఖ్యాబలాన్ని మొత్తం కూడగట్టుకొని మేము ఈ యొక్క భారీగా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మటుకు ప్రధానంగా మా యొక్క ఇబ్బందులు ఆలోచించి ప్రభుత్వం హృదయపూర్వకంగా ఆలోచించి మనస్ఫూర్తిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ని అవకాశం కల్పించి మాకు చర్చలకు మాకు ఆహ్వానించి మా యొక్క ఇబ్బందులు ఏదో తెలుసుకొని మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించవలసిందిగా మండల స్థాయి వరకు అధికారులకు సమాచార శాఖ అధికారులకు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ గుర్తించాలని ప్రెస్ మీట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోగో పెట్టుకోవడానికి కూడా అనుమతులు మంజూరు చేయాలని చెప్పేసి ఎటువంటి దాడులు జరగకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా రక్షణగా ప్రభుత్వ శాఖ కింద పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖ వారు కూడా హోమ్ మినిస్టర్ పోలీస్ శాఖ వ్యవస్థ కూడా మా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం.